కావలిపట్టణం పెద్దపవని రోడ్డులోని విక్రమసింహపురి యూనివర్సిటీ పీజీ కళాశాలలో కామర్స్ డిపార్ట్మెంట్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం జాతీయ సదస్సు జరిగింది. 2 రోజుల ఈ జాతీయ సదస్సును భారతీయ రవాణా వ్యవస్థ ఎదుర్కొనే సమస్యలు ఉన్న అవకాశాలు అనే అంశంపై నిర్వహించారు. రవాణా వ్యవస్థపై పలు పరిశోధనలు ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బి మోహన్ వెంకట్రాం, ప్రత్యేక అతిథిగా పూర్వ ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తొలకలూరి మధుజ్యోతి, ముఖ్య అతిథులుగా పాండిచ్చేరి యూనివర్సిటీ నుంచి ఎడ్ల వెంకట్రావు, కర్ణాటక యూనివర్సిటీ నుంచి చంద్రములు హాజరయ్యి పలు అంశాలను వివరించారు. వచ్చిన అతిథులను సత్కరించారు. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశాలను విక్రమసింహపురి పీజీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు ఎంత్రీ న్యూస్తో వివరించారు. ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీ కాలేజీ కావలిలో కామర్స్ డిపార్ట్మెంటు విభాగం ఆధ్వర్యంలో 2 రోజుల జాతీయ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ రవాణా వ్యవస్థ ఎదుర్కొనే సమస్యలు ఉన్న అవకాశాలు అనే అంశంపైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఆచార్య అల్లం శ్రీనివాసరావు గారు, విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదేవిధంగా కీనోట్ అడ్రస్ ఇవ్వడానికి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఆచార్య బి మోహన్ వెంకట్రాం గారు, ప్రత్యేక అతిథిగా ఆచార్య కొలకలూరి మధుజ్యోతి గారు, ఫార్మరు పూర్వ ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు, పాండిచ్చేరి యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ ఎడ్ల వెంకట్రావు గారు, అదేవిధంగా కర్ణాటక యూనివర్సిటీ ధార్వాడ నుంచి ప్రొఫెసర్ చంద్రమ్మ గారు అతిథులుగా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, విద్యార్థినులు, పరిశోధకులు, టీచర్సు, గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్సు అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు కార్యక్రమం ఇదైతే రేపు మళ్ళీ వివిధ రకాలైన సెషన్స్ మొత్తం 5 ఉంటాయి. ఈ 5 అనేక రకాలైన అంశాలు కవర్ చేయడం జరుగుతుంది. వాటన్నిటి ఆధారంగా రిపోర్ట్లు తయారు చేసేసి అటు యూనివర్సిటీకి ఈ 5 రోజుల సదస్సులో ఏమైనా ముఖ్యమైన అంశాలు కానీ వస్తే అవి గవర్నమెంట్కి కానీ మిగతా వాటికి కానీ ఉపయోగపడతాయని చెప్పేసి అని అనుకుంటే వాటిని రికమెండేషన్స్ రూపంలో మన గవర్నమెంట్కి కూడా పంపించడం లాంటిది జరుగుతుంది. వాళ్ళు దాన్ని అవసరాన్ని బట్టి ఉపయోగించుకుంటే గవర్నమెంట్కి ఇది పిఎం ఉషా ఆధ్వర్యం ఆ గ్రాంట్ కింద యూనివర్సిటీ వాళ్ళు దీనికి ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందించడం జరిగింది. రేపు ముఖ్య అతిథిగా డాక్టర్ కె సునీత గారు, రిజిస్ట్రార్ విక్రమసింహపురి యూనివర్సిటీ, అదేవిధంగా బెంగళూరు యూనివర్సిటీ ఇగ్నో డిప్యూటీ డైరెక్టర్గా ఢిల్లీలో పనిచేసిన ప్రొఫెసర్ ఎస్ రాధ గారు, తర్వాత మను యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ బదివుద్దీన్ అహ్మద్ గారు, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ ఇంద్రకంటి శేఖర్ గారు రేపు రిసోర్సెస్గా రాబోతున్నారు. ఈ వచ్చిన పరిశోధకులు అనేక మంది పుస్తకాన్ని కూడా ఇండియన్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, భారతీయ రవాణా వ్యవస్థ అనే పేరు మీద ఈ పరిశోధకులు రాసిన అన్ని ఆర్టికల్స్ని ISBNతో పుస్తకాన్ని పబ్లిష్ చేసి వీసీ గారి చేత ఆవిష్కరించడం జరిగింది. ఈ జాతీయ సదస్సులో కార్యక్రమంలో భాగంగా భారతీయ రవాణా వ్యవస్థ అంటే దాంట్లో ప్రధానమైన అంశాలు 4. ఒకటి విభాగం, తర్వాత రైల్వే శాఖకు సంబంధించిన విభాగం, ఎయిర్ ట్రాన్స్పోర్టు, అలాగే సముద్రయానం ద్వారా జరిగే వ్యవహారం. సముద్రయానం మొత్తం గూడ్స్కు సంబంధించిన ప్రయాణం ఎక్కువ ఉంటే మిగతావన్నీ ప్యాసింజర్లకు సంబంధించిన విషయాలు. సో ఈ 4 అంశాలు అటు ఉదాహరణకి 62 ఆర్టీసీలు ప్రైవేటివి కానీ గవర్నమెంటివి కానీ భారతదేశంలో నిర్వహించబడుతూ ఉన్నాయి. కనీసం లక్షల మందిని ప్రతిరోజు ఒక చోటు నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళడం లాంటిది జరుగుతూ ఉంది. కాబట్టి అటు రోడ్డు ట్రాన్స్పోర్టేషన్లో కానీ, ఇటు రైలు రవాణా వ్యవస్థకు సంబంధించి కానీ, లేకపోతే విమానయాన రవాణా వ్యవస్థకు సంబంధించి కానీ, సముద్రయాన వ్యవహారానికి సంబంధించిన అనేక రకాలైన అంశాలను ఇక్కడ కూలంకషంగా పరిశోధకులు వాళ్ళ పేపర్స్లో ప్రజెంట్ చేసి ఉన్నారు. ఆ అంశాలను ఇక్కడ ప్రజెంట్ చేస్తారు. ప్రజెంట్ చేసినప్పుడు చైర్పర్సన్స్ ఉండి కొంత డిస్కషన్కి వెళ్ళిన తర్వాత అవన్నీ మళ్ళీ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఈ 4 రకాలైన అంశాలు ఈ 2 రోజుల కార్యక్రమంలో కవర్ అవుతాయి.
జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతూ తండ్రి బాటలో నడుస్తూ రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా, పార్టీ బలోపేతమే ధ్యేయంగా పనిచేస్తున్న మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఐటీ మరియు విద్యాశాఖ మాధ్యులు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ పోట్లూరి రామకృష్ణ, కార్పొరేటర్, 47వ డివిజన్, నెల్లూరు సిటీ.